నమస్తే వెల్కమ్ టు 360 డిగ్రీస్ అప్డేట్స్ చూద్దాం. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బనకచెర్ల ప్రాజెక్ట్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టనివ్వబోమని తేల్చి చెప్పారు. చంద్రబాబు అడ్డు వచ్చినా వెనక్కి తగ్గమని, ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకొని తీరుతామన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని, బనకచెర్లపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. 67% మనకు రావాలి, 33% వాళ్ళకు పోవాలి. క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం వాళ్లకు 520 టీఎంసీ నీళ్ళు వదిలిపెట్టి బంకచెర్ల మీద కాంగ్రెస్ కోట్ల ఆపడానికి, కోర్టు పోవడానికి అన్ని ఏర్పాటు చేసి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు వస్తుందో అని చెప్తాడు. అదే పని మీద ఉన్నాడు. గోదావరి మీద కట్టనిచ్చే ప్రసక్తే లేదు. ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఆలోచన విరమించుకోవాలి. మొన్ననే మీరు పోతిరెడ్డిపాటు పెంచడం కానీ, రాయలసీమ లిఫ్టిగేషన్ ద్వారా కృష్ణా నీళ్ళన్నీ కూడా తీసుకెళ్ళి మా పొట్ట మీద వచ్చింది. ఏదో ఈసారి పైన వర్షాలు టైం పడ్డాయి కాబట్టి మా బండి కూర్చున్నాం. అదే కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రతి సంవత్సరం ఒకసారి కరువు వస్తే ఒక క్రాప్ హాల్డే అయిపోయింది. ఇలా బంకచెర్ల మీద ఉంటే ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతున్నాం. ముచ్చటే లేదు. కాంగ్రెస్ పార్టీ బంకచెర్ల చంద్రబాబు నాయుడు కాదు కదా, ఇంకా 100 మంది చంద్రబాబు నాయుడు వచ్చినా బంకచెర్ల కట్టనిచ్చేది లేదు.